ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా తెలుగుదేశం తరఫున తెలుగుదేశం మీద ముగ్గు కనిపిస్తోంది. ముఖ్యంగా యువతలో మన ఐటీ బాధ్యులు యువకులు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారి మీద మమకారం, ఆయన విధానాలు నచ్చడం, ఆయన పనితనం కావచ్చు, ఆయన యువత మీద చూపించే ప్రేమ కావచ్చు, అవన్నిటికీ ఆకర్షితులై ఈరోజు యువకులు చాలామంది తెలుగుదేశం పార్టీ బాటలు పడుతున్నారు. వారిలో ముఖ్యంగా ఇక్కడ నందులూరు మండలం టంగుటూరులో ఈరోజు టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్ గారు తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చి, మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారి విధానాలు నచ్చి, అట్లాగే మండలంలో అందరం కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఒక దృఢ నిశ్చయం వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రాథమికంగా చేరారు. ఇది ప్రారంభం మాత్రమే. పోయిన ఎలక్షన్స్లో టంగుటూరులో తెలుగుదేశం పార్టీకి చాలా మైనస్ వచ్చింది. ఆ మైనస్ అధిగమించి వచ్చే ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో విజయడంగా మోగిస్తామని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది ఒక సాధారణ చేరిక కాదు. ఈరోజు మొత్తం ముస్లిం మైనారిటీకి సంబంధించిన అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు కూడా ఈరోజు పార్టీలో చేరారు. మరి ముఖ్యంగా యువకులు చాలా ఉత్తేజంతో, చాలా ఆనందంగా ఈరోజు పార్టీలోకి వచ్చారు. ఇదంతా కూడా శుభపరిణామం. పార్టీకి ఇదే శుభపరిణామం, ఇదే ఉత్తేజం ముందు కూడా కొనసాగిస్తాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయడంగా మోగించేంత వరకు, అట్లాగే వచ్చే 2029 ఎన్నికల్లో నారా లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు విశ్రమించేదే లేదని కూడా మరొకసారి మీ అందరి ముఖ్యంగా తెలియజేస్తూ జై నారా లోకేష్ బాబు గారు. ఈరోజు రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి ముందుకు తీసుకొని పోతుంది. అందులో భాగంగా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా తెలుగుదేశంలో చేరడం జరుగుతున్నది. అందులో భాగంగా నందలూరు మండలంలో మేడ విజయశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో నందలూరు మండలం టంగుటూరు సర్పంచ్ మైనుద్దీన్ గారి నాయకత్వంలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మేమందరం కూడా మండలంలో తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేసుకెళ్ళడానికి, బలోపేతం చేసేదాని కోసం మేడా విజయశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో భారీగా చేరడం జరుగుతున్నది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ప్రతి ఒక్కరూ పనిచేస్తాం. రాబోయే ఎలక్షన్లో కూడా స్థానిక సంస్థలు అయితేనేమి, చట్టసభలు అయితేనేమి, అందరం కూడా కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ మేడ విజయశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనిచేసి, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వం ప్రజలందరికీ చాలా నచ్చింది. అందులో భాగంగా పనిచేస్తామని కోరుకుంటూ సెలవు.